తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వారు చెప్పడం జరుగుతుంది, నా దగ్గర బడ్జెట్ లేదు, నేను అప్పులు చెయ్యను. స్ట్రైట్ ఫార్వర్డ్గా వారు చెప్పడం జరుగుతుంది. దానిని మనం కూడా అంగీకరించాలి. ఏ విధంగా అంగీకరించాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆయన అప్పు తీసుకుంటూ అప్పు పెడతాడు. రేపటి రోజున కిలో బియ్యం ఇప్పుడే 70 రూపాయలు అమ్ముతున్నాయి, రేపు 100 రూపాయలు అమ్ముతాయి కిలో బియ్యం. ఆలోచించండి, అప్పులు తెస్తే అక్కడ పెరుగుతాయి, ఇక్కడ తీసుకొని వస్తాడు, మనకు వెల్ఫేర్లో ఈ డబ్బుని విసిరేస్తాడు, కానీ అక్కడ రేట్లు పెరుగుతాయి అందరికీ. అప్పుడు ఎవరికి నష్టం? బీదవాడికి నష్టం. నలుగురు పిల్లలు ఉన్నటువంటి ఫ్యామిలీ పెంచి పోషించాలంటే చాలా కష్టం. ఇవన్నీ కింద నుండి మొలకెత్తుతున్నటువంటి అప్పుల పంటలు. కాబట్టి ఇవి ఆలోచించండి అని చెప్పి ప్రజలను అవేర్నెస్లో తీసుకురావాలని చెప్పి ప్రజలు మాట్లాడుకోవటం జరుగుతుంది. ఆలోచించండి ప్లీజ్. బివి ప్రసాద్, హైదరాబాద్.